హలో అండి అందరికీ. ఈరోజు అందరూ మీ లంచ్‌లోకి ఏం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ఎగ్ కర్రీ చేసుకుంటున్నాం అనమాట. మా రూమ్ అమ్మాయి ఉందని చెప్పా కదా, బ్యాచిలర్ అమ్మాయి. ఆ అమ్మాయి స్టైల్‌లో ఎగ్ కర్రీ ఎట్లా చేస్తుందో ఈరోజు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే గిన్నెలోకి ఆయిల్ పోసుకుంటుంది. కడాయిలోకి ఆయిల్ కొంచెం ఎక్కువ వాడుతుంది అనమాట అమ్మాయి అలాగే. 2 పూటలు వండుతున్నాం కర్రీ. అప్పుడప్పుడు ఒకటే పూట వండుకుంటాం కానీ ఈరోజు ఎక్కువే వండుతున్నాం కర్రీ. మళ్ళీ ఇద్దరికే రోజు ఎవరు చేస్తారు, ఊకే ఎవరు చేస్తారు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఎగ్స్ ఫ్రై చేస్తుందంట. దానికోసం ఆయిల్లో పసుపు వేస్తుంది. చూద్దాం ఎట్లా ఫ్రై చేస్తుందో. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలా ఎగ్స్ వేయాలంటే? ఎగ్స్ అంటే బాగా హీట్ ఎక్కాలంట, లేకపోతే కింద అంటుకుపోతాయి అంట. ఎగ్స్ అయితే ఇట్లా హీట్ ఎక్కిన ఆయిల్లో ఎగ్స్ వేస్తేనే కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది అనమాట, అంటుకోకుండా ఎక్కువ. తనైతే ఎగ్స్ ఫ్రై చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. నాకు అంత బాగా అయితే రాదు ఎగ్స్ ఇట్లా ఆయిల్ బాయిల్డ్ ఎగ్స్ ఇట్లా ఫ్రై చేయడము. చూడండి, మీరు ఇట్లా ఫ్రై చేసే వండుతారా లేకపోతే నార్మల్గా వండుతారా? ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. అసలు నాకు ఎన్నిసార్లు ట్రై చేసి ఇంత మంచిగా అయితే రాలేదు. మరి అది ఆయిల్ హీట్ ప్రాబ్లమే కావచ్చు. చూడండి చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో, మంచి ఇట్లా పొంగుతున్నాయి అనమాట, పొంగేట్ అవుతున్నాయి. అబ్బా మీద నూనె పడ్డది. ఇప్పుడే దగ్గర పెట్టి తీస్తున్నా కదా కెమెరా. జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. అది వేసినప్పుడు కొంచెం దూరం నుంచి హ్యాండిల్ చేయండి, లేకపోతే కొంచెం పెద్ద గరిట పెట్టండి. ఇదిగోండి ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయినాయి అనమాట. మేము తీసేస్తున్నాం ఎగ్స్ అయితే. తర్వాత ప్రాసెస్ అంతా చూసేయండి. ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ అయ్యే ఉంది కదా. ఫస్ట్ అయితే జీలకర్ర వేసింది. జీలకర్ర ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేస్తాం మేమైతే. అందరు కూడా యూజ్ చేస్తారు అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే జీలకర్ర డైజెషన్కి మంచిది అంటారు, అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తాం. ఇదిగోండి ఆనియన్స్ ఇవన్నీ వేసేయాలన్నమాట. వేస్తుంది. కొంచెము నేను స్పీడ్గా మాట్లాడితే నా వాయిస్ డిఫరెంట్గా పలుకుతాయి అనమాట, వర్డ్స్ ఏమనుకోకండి. కొంచెం నాకు స్పీడ్గా మాట్లాడితే ఆ ప్రాబ్లం. అట్లని స్పీడ్గా కాకపోయినా ఒక్కొక్కసారి అట్లా అవుతుంది అనమాట. ఇంకా దానికి చాలా కామెంట్స్ చేస్తున్నారు మన వాళ్ళు అయితే. ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో కూడా కొంతమంది చేస్తున్నారు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నా వాయిసే అంతా. కొంచెం ఇది మంచిగా ఫ్రై అయిందాక ఉంచాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇది కలిపి పెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఆనియన్స్, ఫ్రై అవుతాయి మంచి తొందరగా. ఎందుకంటే వాటర్ క్వాంటిటీ ఉన్న ఆబ్జెక్ట్స్ ఏదైనా సాల్ట్ అయితే తొందరగా రిలీజ్ అవుతుంది. అది వాటర్ రిలీజ్ అయిపోతాయి దాని నుంచి. ఇందులోనే కాదు, చికెన్ లో కూడా మనము ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే దాంట్లో నుంచి నీరు తొందరగా బయటకు వస్తుంది అనమాట. వాటర్ బయటకు రావడానికి మోస్ట్లీ చాలా మంది ఫస్ట్ సాల్ట్ వేస్తారు, మేము కూడా అంతే. ఇది వండి ఒక 50% అయితే వేగినాయి, ఇంకా కొంచెం మగ్గాలి, మంచిగా మగ్గాలన్నమాట. పచ్చిమిర్చి వేస్తే ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, అందుకే మేము మ్యాక్సిమం పచ్చిమిర్చి వేయడానికి ట్రై చేస్తాం. బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తే, సూపర్ ఉంటుంది. ఇంకోటి నేను మొన్న ఒక వీడియో చేశాను అనమాట, ఏంటిది విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ. అది ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది ఆ కర్రీ అయితే. అసలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తా అదైతే నేను. ఇట్లా సగం ఫ్రై అయిన తర్వాత అయితే మేము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాము. ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కదా, అది మంచి టేస్ట్ రావాలి, పచ్చి వాసన పోవాలంటే అల్లం వెల్లిగడ్డ ఇప్పుడే ఫ్రై చేసింది అనమాట. అట్లా చెప్పింది నాకైతే అమ్మాయి. తనని ఈ వీడియోలో మాట్లాడమంటే నేను మాట్లాడు, నువ్వే మాట్లాడు, వీడియో షూట్ చెయ్యి అని చెప్పింది. అందుకని ఇంకా నేనే షూట్ చేస్తున్నా. తనకు కొంచెం మొహమాటం, సిగ్గు ఎక్కువ అనమాట. తొందరలో అమ్మాయిని కూడా నేను వీడియో ముందు ఖచ్చితంగా తీసుకొస్తాను. ఫుడ్ ఛాలెంజ్ ఏమన్నా చేయించి మరి తీసుకొస్తా, తప్పకుండా తీసుకొస్తా, అప్పుడు చూపిస్తా. ఇవి ఫ్రై అయ్యే గ్యాప్ లో ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఆనియన్స్ అల్లం వెల్లిగడ్డ మంచిగా ఫ్రై అయ్యే గ్యాప్ లో మేమైతే టమాటోస్ మంచిగా సన్నగా కట్ చేస్తున్నాం అనమాట. అవి వాష్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ప్లేస్ సరిపోలేదు ఇందాక. మళ్ళా వేరే గిన్నె మళ్ళీ మేమే కడగాలి. అవి కూడా ఎందుకులే పెద్ద పని, అది ఫ్రై అప్పుడు వేసుకోవచ్చు, ఎట్లా టైం పడుతుంది కదా ఆనియన్స్ వేగడానికి అని చెప్పేసి మేమైతే ఇప్పుడు కట్ చేస్తాం అనమాట. అంటే ఆ అమ్మాయి కట్ చేస్తున్నా, వీడియో తీస్తున్నాం. నాకు ఒక మంచి ట్రైపాడ్ సజెస్ట్ చేయండి. మేమైతే తొందరలో హాస్టల్కి వెళ్ళిపోతున్నాం 30కి.
అంటే హాస్టల్‌లో వీడియోస్ చేయడానికి ట్రైపాడ్ అవసరం ఉంటదో ఉండదో తెలీదు. ఎందుకంటే కుకింగ్ వీడియోస్ రావు గదా! ఇంకా. ఎందుకంటే మేము హాస్టల్‌కెళ్తే మాకు కుకింగ్ కుదరదు గదా! ఇంకా కంపల్సరీ బయట స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాము. అవన్నీ మీకు ఫుల్ వీడియో పెడతాము. అదెక్కడ తిన్నా గూడా చెప్తాము మీకైతే. ఇంకా కొత్త ఏమన్నా ఐడియాస్ ఉంటే వీడియోస్ చేయడానికి మీరు నాకు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అవన్నీ తప్పకుండా చేస్తాను. నాకైతే జాబ్ వచ్చింది. జాయినింగ్ అయితే ఇంకా రాలేదనమాట. ఆ జాబ్ ఎక్కడ అనేది కూడా తర్వాత చెప్తాను నేను. జాయినింగ్ ఇంకా రాలేదు. వచ్చేసి వీక్లీ 5 వర్కింగ్ డేస్, వీక్లీ 2 డేస్ ఆఫ్ ఉంటది. కానీ అవి కూడా రొటేషనల్ ఉండొచ్చు చెప్పలేము. రొటేషనల్ షిఫ్ట్స్. వచ్చాక అన్ని జాయినింగ్ లెటర్ వచ్చాక అన్ని డీటెయిల్స్ మీతోని షేర్ చేస్తాను. ఇవైతే మంచిగా ఏగినాయన్నమాట. టమాటాలు కట్ చేసే లోపు ఇంకా ఇప్పుడు టమాటాలు కూడా వేసి మంచిగా మగ్గించుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. వీళ్ళ ఆంధ్ర సైడ్ అంతా ప్రతి ఒక్క కర్రీలో టమాటాస్ వేస్తారంట కంపల్సరీ. ఇంకోటి మనం ఫ్రైస్ లో టమాటాస్ ఎక్కువ యూజ్ చేయం కదా, వీళ్ళు ఫ్రై లో కూడా టమాటాస్ వేస్తారంట. నేను ఇంత ముందుకు అనుకునేదాన్ని ప్రతిదాని టమాటా వేస్తారు ఏం టేస్ట్ ఉంటది అని, కానీ నేను తిన్నాను ఈ అమ్మాయి చేసిన ఫుడ్స్ చాలా బాగున్నాయి. అందరు ఎట్లా చేస్తారో తెలియదు కానీ ఈ అమ్మాయి చేసేసరికి ఇట్లా చాలా బాగుంటది. టమాటా వేసిన ఫ్లేవర్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట, బాగుంటది. ఇంకేమైనా రెసిపీస్ వీలైనంత తొందరలో మేము వెళ్ళే లోపు ఇంకేమైనా అమ్మాయి రెసిపీస్ చేయిస్తాను అంటే చేపిస్తాను. చూడండి ఆ రెసిపీస్ ట్రై చేయండి కంపల్సరీ, బాగుంటాయి. ఇట్లా ఎట్లా అంటే నోట్లో వేస్తే కరిగిపోయేటట్టే ఉంటాయి, బాగుంటది టేస్ట్ అయితే. టమాటా వేసిన తర్వాత ఇట్లా మగ్గింది అనమాట, మంచిగానే మగ్గింది. చూడండి ఇప్పుడైతే మేము ఎట్లా అంటే బాయిల్డ్ ఎగ్స్ వేస్తాము, ఎగ్ ఇట్లా క్రష్ చేసి కూడా వేస్తాము. ఒక చూడండి మధ్యలో ఇట్లా కొంచెం ఇట్లా గ్యాప్ తీసుకోండి, గుంటలా చేయండి. ఎందుకంటే ఎగ్ మంచిగా ఫ్రై అవ్వాలి కదా మళ్ళా. మేమైతే ఒక 2 ఎగ్స్ వేస్తున్నాం అనమాట. బాగుంటది ఇట్లా టేస్ట్. ఇంతకుముందు నేను తిన్నాను ఈ రెసిపీ, మీకోసమనే మళ్ళీ చేయమని చెప్పా. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి కొంచెం ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది రెసిపీ అయితే. ఇది ఆ అమ్మాయి క్రియేట్ చేసిన రెసిపీ అనుకోవచ్చు. బాగుంటది ఇట్లా ఇట్లా మంచిగా ప్రతి దానికి ఎగ్ తగులుతుంది. మళ్ళీ బాయిల్డ్ ఎగ్ ఉంటుంది పక్కన. ఎగ్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా ఫేవరెట్ కర్రీ అయిపోతుంది అనమాట. ఇట్లా మంచిగా వేసిన తర్వాత కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత కలపాలన్నమాట. కింద వైట్ వైట్ లేయర్ వస్తుంది. ఇది మాది కడాయి కొంచెం బాగాలేదండి, ఏమనుకోకుండా అది ఇగ్నోర్ చేయండి. ఇంకా మేము పోయే 10 రోజులకి మళ్ళీ ఎందుకులే అని చెప్పి కొంటలేము. తక్కువే ఉండదు, అది 1500 టు మళ్ళీ 2000 వరకు ఉంటుంది. ఇండక్షన్ బేస్ అయితే మామూలుగా అయితే ఏదో ఒకటి కొనుక్కోవచ్చు, కానీ ఇండక్షన్ కి అన్నీ సెట్ అవ్వవు కదా. చూడండి ఇదిగోండి, తనైతే క్రష్ చేసేసింది. ఈ గ్యాప్ లో నాకు కాల్ వచ్చిందనమాట. నేను జాబ్ వచ్చిందని చెప్పాను కదా, అక్కడ నుంచి హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేశారు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కోసం. అందుకనే నేను ఆ క్రష్ చేసింది వీడియో తీయలేకపోయినా, సారీ అండి. జస్ట్ అది క్రష్ చేసింది అంతే, మామూలుగా మనం ఎగ్ ఫ్రై ఎట్లా చేసుకుంటామో అట్లా క్రష్ చేసింది అంతే, దాంట్లో ఇంకేం యాడ్ చేయలేదు. చూడండి ఇప్పుడైతే ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట. మేము చాలా తక్కువ వేసినాం పసుపు, ఎందుకంటే మనం స్టార్టింగ్ ఆయిల్లో ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు కొంచెం ఎక్కువ వేసినాం కదా పసుపు. అందుకనే ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి. వేసుకోకపోయినా ఏం కాదు, కానీ కొంచెం వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వేసినాం అనమాట. ఇది ఇప్పుడు ఉప్పు కారం వేయాలా ఇప్పుడు. ఇప్పుడు ఒక 2 minutes ఉంచేసి ఉప్పు కారం వేయాలంట. మేము మా ఇంట్లో తెచ్చుకున్న కారం అయిపోయింది అనమాట. అమ్మో ఈ కారం బయట కొనుక్కొచ్చింది వాడితే ఎంత రెడ్డిష్ కలర్, అసలు మరి ఘోరంగా అవుతుంది. మాకు వాడబుద్ధి అయితే లేదు, బట్ ప్రస్తుతానికి ఏం లేనప్పుడు ఏం చేస్తామని చెప్పి అదే వాడుతున్నాం అనమాట. మరి టూ మచ్ రెడ్ అనిపిస్తుంది ఇంట్లో అది వాడిన తర్వాత. అమ్మో అసలు వాడబుద్ధి అయితే లేదు అసలు. ఓకే టేస్ట్ బాగానే వస్తుంది కానీ అంత రెడ్ ఉండేసరికి అసలు నాకు నచ్చట్లేదు. ఏదో ఫుడ్ కలర్ వేస్తే వస్తుంది కదా రెడ్గా, అట్లా అనిపిస్తుంది కర్రీ అయితే. మేము కొంచెం స్పైసీ ఎక్కువనే తింటాం. బాగానే వేసింది కారం. ఉప్పు స్టార్టింగ్ మనం కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా కొంచెం చూసుకొని వేసుకోండి. మనం ఆనియన్స్ లో వేసుకున్నాం కదా ఉప్పు. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలన్నమాట.
మాకు గిన్నె వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు చాలా బాగుండేది, ఇది ఇట్లా వాడి వాడి ఇట్లా అయిపోయింది మా దగ్గర. మేము ఒక్కడ కానీ దాన్ని ఎంతగా వాడినామో అసలు ఇంక గ్రేట్ అనుకోవాలి. అది చూడండి ఎంత రెడ్డిష్ కలర్ అయిందో అసలు. ఇట్లా అవుతుంది. ఇట్లా మొత్తం మగ్గిన తర్వాత మేమైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాం గ్రేవీ కోసము. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి, కొంచెం థిక్ కావాలంటే ఇంకా తక్కువ పోసుకోండి. అది మీ అడ్జస్ట్మెంట్స్ అనమాట. మేమైతే కొంచెం గ్రేవీ థిక్గానే తింటాము, అందుకని కొంచెం తక్కువే పోసుకో. ఇంకా తక్కువ ఉడికితే కొద్దిగా తక్కువ అవుతుంది అనమాట. మంచిగా మసులుతుంది అనమాట. మసిలేటప్పుడు మనం మంచిగా ఎగ్స్ వేసుకోవాలి. అవి కూడా లోపలికి రసం ఇనుకుతుంది కదా, అంటే కారం ఉప్పు అన్ని మంచిగా మసిలేటప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా గ్రేవీ మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ కిందాక ఉంచాలన్నమాట. ఎందుకడం అంటే వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి కదా, తగ్గిపోతుంది గ్రేవీ. అట్లా ఇందాక ఉంచుకోవాలి మన కన్సిస్టెన్సీని బట్టి. కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది అనమాట. మాకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే గ్రేవీ వచ్చేసింది, అందుకని ఇంకా కొత్తిమీర వేస్తున్నాము. కొత్తిమీర వేసి కలిపిన తర్వాత మనం ఇది వేసుకోవాలన్నమాట. ఇంట్లో మనం తెచ్చుకున్నాం కదా ధనియాల పొడి, గరం మసాలా, అవి రెండు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ధనియాల పొడి ఇట్లా వేసిన తర్వాత ఇంకా అన్నీ ఒకటేసారి వేస్తున్నాం. ధనియాల పొడి, గరం మసాలా. గరం మసాలా కొంచెమే వేసుకుంటాం, చాలా ఘాటుగా ఉంటుంది అది. కలుపుకొని ఒక 10 minutes ఉంచుకోవాలా. 10 minutes ఉంచుకుంటే సరిపోతుంది. ఇది చూడండి కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చింది. ఇంకొక 2 minutes ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయిందండి. చూడండి ఎట్లా వచ్చిందో కర్రీ, మంచిగా థిక్ గ్రేవీగా వచ్చింది. మనం వాటర్ వేసినాం కదా అవన్నీ ఇంకిపోయినాయి అనమాట. చూడండి ఇంతే మన డిఫరెంట్ స్టైల్ ఎగ్ కర్రీ. ట్రై చేయండి కంపల్సరీ.